మనం అమ్మ కూడా కోరుతున్నారు కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎంత సాధ్యమైన తొందరగా మీరు వస్తే ఆలయంకి అంత మరి అమ్మ అనుగ్రహం ఉంటుంది. అమ్మ ఆచారం కూడా కాండం కూడా చెప్తారు, తాత్పర్యం చెప్పాలి. ఆచారం అన్నప్పుడు దాని తాత్పర్యం చెప్పకుండా ఆపేయటం కారణం ఏంటంటే మరి అది మనం పొందలేకపోతున్నాం అనేది మన దురదృష్టంగా మనం భావించాలి. మనం చేసుకున్న లోపమే. తల్లి మనకు వస్తుంది ఆలయంలో. ఇది ఆ తల్లిని మనం సంతోషంగా భక్తితోటి ఇంకా తల్లి చెప్పే మాటలు వింటూ, అంటే ప్రళయాలు కాలం బాగాలేదు మరి మనందరికీ తెలుసు. మనుషులు ఎలా వికృతంగా స్వార్థపూరితంగా మన ప్రపంచం అంతా కూడా క్రూరంగా ఉన్నారు. మనిషికి చెడు భావాలతోటి మరి ఇలాంటి అన్యాయాలు చేసుకుంటూ ఆదరించడం తక్కువైపోయి మరి మైండ్ అట్లా ఉంటుందని మనందరం కూడా మంచి జ్ఞానవంతులు అవ్వాలని అమ్మ కోరుతూ భక్తులు చక్కగా వర్ధిల్లాలి కుటుంబాలని మరి మనందరం కూడా అమ్మ భక్తులుగా పేరు పొందాలని అమ్మ ఎన్నిసార్లు చెప్తున్నాను. దయచేసి శక్తి కొంచెం ముందు రండి అమ్మ అని. డబ్బులు ఏమైనా ఎక్కితే పోగు చేసుకొచ్చుకోవట్లేదు కదా ఇంటి దగ్గర నుండి. ఒక గంట ముందు వచ్చామనుకోండి ఆ అమ్మవారికి మనం ఆ యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం. మంచి ఆదరణ, మంచి భావాలు ఉండాలి. పక్క వాళ్ళని మంచి స్వభావంతో చూడాలి. అసహ్యంగా మాట్లాడుకోకూడదు, చెడు భావంతో మాట్లాడుకోకూడదు. ఇది అమ్మ కోరుతున్నారు. ఎవరైతే ఈ నియమాలు మంచి బుద్ధితో మంచి భావంతో ఉంటారో, ధర్మంగా దైవంగా భక్తిగా, వాళ్ళు రాబోయే కాలంలో నిలబడతారు. దైవ స్వరూపులుగా నిలబడతామంట. మానవమే దైవ స్వరూపులుగా మనల్ని చూసి అందరూ నమస్కారం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన యొక్క క్రమశిక్షణ, ప్రపంచంలో జరిగే పాపాలు మోసాలన్నీ పోయి మిగిలేది ఈ జ్ఞానవంతులే మిగులుతారు. అది గుర్తుపెట్టుకోమంటున్నారు దైవ అనుగ్రహం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. మరి అది ఎంతమంది పాటిస్తారో, ఎంతమంది అమ్మ భక్తులుగా కీర్తి పొందుతారో అది ఎంత మనలోనే ఉంది. ఇదంతా కూడా మన సంపద. దైవం అనేది అదృష్టం. మనం నేర్చుకునేది మన సంపద, డబ్బు కాదు. జ్ఞానంగా ఉండాలి, పవిత్రమైన మనసుతో ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు. మగవాళ్ళని చూసి ఆడవాళ్ళకి అన్నదమ్ములా ఊహించుకోవాలి. ఆడవాళ్ళని చేసి చెడు భావంతో మగవాళ్ళు కూడా ఉండకూడదు. ఇది నేర్చుకోవాలి ముందు. నారాయణ